నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎం న్యూస్. అద్దంకి పట్టణంలోని ఎల్ఈఎఫ్ నగర్లో ఓ ఇంట్లో చోరీ జరిగిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ ఎంఈఓ తాళూరి సుబ్బారావు ఎల్ఈఎఫ్ నగర్లో ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. శుక్రవారం దంపతులు ఇద్దరు బెడ్రూమ్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక వైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించి బీరువా తలుపులు పగలగొట్టి ₹1,00,000 నగదు 4 సవర్ల బంగారం అపహరణ చేసుకుని వెళ్లారు. సుబ్బయ్య దంపతులు నిద్రలేచి చూసేసరికి ఇంట్లో గందరగోళంగా ఉండడంతో వెళ్లి చూడగా దొంగతనం జరిగి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వచ్చి పరిశీలించి క్లూస్ టీంను రంగంలోకి దించారు. వారి దొంగల ఏలిముద్రలను సేకరించారు. సుబ్బయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి దోచుకొని వెళ్తారు. ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో దొంగతనం జరగటం అనేది ఆశ్చర్యంగా ఉంది. నేను తాళ్ళూరు మండలంలో మండల విద్యాశాఖగా పనిచేస్తూ ఉన్నాను. నా పేరు జే సుబ్బయ్య. నేను అద్దంకి టౌన్లోని ఎల్ఈఎఫ్ నగర్ అంటే వాసవి నగర్, విశ్వభారతి, ఎయిర్టెల్ పరిసర ప్రాంతాల్లో స్వగృహంలో నివాసం ఉంటున్నాను. శుక్రవారం రాత్రి అంటే తెల్లారితే శనివారం మేబీ 2 గంటల నుంచి 4 గంటల లోపు మేము ఇంట్లో నిద్రిస్తూ ఉండగా దొంగతనం జరిగింది. దొంగలు మా ఇంటి వెనక వైపు నుంచి వంటగదిలో నుంచి గడి తప్పించి సరాసరి మేము నిద్రిస్తున్నటువంటి బెడ్రూమ్ కాకుండా దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి బెడ్రూమ్లోకి ప్రవేశించడం జరిగింది. తర్వాత బీరువా మేమైతే లాక్ వేయలేదు, ఓపెన్ చేసుకొని ఆ తర్వాత లాకర్ కీని తీసుకొని తద్వారా దాంట్లో ఉన్నటువంటి బంగారం మరియు నగదుని వాళ్ళు దొంగతనం చేయటం జరిగింది. నగదు వచ్చేసి దేవుడికి ముడుపుగా కట్టినటువంటి 30,000, మామూలు విడిగా ఉన్నటువంటి 70,000, మొత్తం ₹1,00,000 నగదు పోవటం జరిగింది. అలానే బంగారానికి సంబంధించి మాటీలు, కమ్మలు, డ్రాప్స్, అదేవిధంగా పాపటి బిళ్ళ, ఉంగరాలు ఒక 5, మొత్తం 9 రకాలైనటువంటి వస్తువులన్నీ కలిసి 64 గ్రాములు బంగారాన్ని వాళ్ళు తీసుకెళ్ళటం అనేది జరిగింది. వెండి గిన్నెల్ని అక్కడనే పడేసి పోవటం జరిగింది. సో ఇది తెల్లవారుజామున మేబీ 2 గంటల నుంచి 4 గంటల లోపు ఇది జరిగినట్టుగా భావిస్తూ ఉన్నాం. సంబంధిత అధికారులు దీన్ని రికవరీ చేయించి ఇవ్వాల్సిందిగా మనవి చేయటం అయింది. ఎన్ని గంటల టైంలో జరిగి ఉండదు సార్? రిమూవర్ కూడా తీసుకురా. లక్ష అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అద్దంకి పట్టణంలోని ప్రియదర్శిని ఫర్నిచర్ షాపు నందు శనివారం జానపద కళాపీఠం శ్రీ దాస భారతీయ జానపదం కళాక్షేత్రం ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు నిమ్మరాజు, నాగేశ్వరరావు ప్రముఖులందరూ కలిసి శాల్వా కప్పి సత్కరించారు. సందర్భంగా చిన్నపోటి రామాంజనేయులు మాట్లాడుతూ నాగేశ్వరరావు చాలా మంచి వ్యక్తి, వృత్తిరీత్యా ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యావంతులుగా
తీర్చిదిద్దారని, రిటైర్ తర్వాత సమాజ సేవలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఒక కవిగా ప్రముఖుల జీవితాల చరిత్రలు రాస్తూ అనేక మందిచే మన్ననలు పొందుతున్నారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నాగేశ్వరరావును సన్మానించుకోవటం సంతోషంగా ఉందన్నారు. నాగేశ్వరరావు ఇదే విధంగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో చంద్రమౌళి, దేవపాలన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా చిరకాల మిత్రుడు, వర్ధమాన కవి తిమ్మరాజు నాగేశ్వరరావు గారికి ఈ సందర్భం మేమందరం కూడా సన్మానం చేయాలని అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ నాగేశ్వరరావు గారికి సన్మానం చేయడం సముచితం అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాను. మరి నాగేశ్వరరావు గారు చిరకాలం ఆయురారోగ్యంతో ఇంకా కలకాలం వృద్ధిల్లాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తాను. జీవనయానం మొదలుకొని నేటి నిజం వరకు బ్రహ్మాండమైనటువంటి కవితలు రాసి భారతదేశంలో ఒకప్పటి ఉపాధ్యాయ నాయకుడు వెనుపడి రెడ్డి గారు మంచి ముఖ్యంగా నాగేశ్వర గారు ఈ మధ్య స్థానిక పెద్దల గురించి, కవుల గురించి తన తోచిన విధంగా బ్రహ్మాండంగా రాస్తున్నాడు. ఎక్కువగా వాళ్ళ గురించి హైలైట్ చేస్తున్నాడు. భవిష్యత్తులో కూడా మంచి మంచి కవితలు రాసి చిన్న కావ్యంగా రాసి ఈ రోజున సర్వీసులో బాగా విద్యార్థులను ఆదరించినటువంటి వారు సింపుల్గా అందరితో కలిసి భవిష్యత్తులో తయారు చెప్పని ఆ జీవితం బాగుండాలని చెప్పని మార్గదర్శక సూత్రాల ప్రకారం ఆచరించాల్సి ఉంటుంది. కానీ ఉపాధ్యాయుడు పాఠ్య ప్రణాళికతో పాటు మన యొక్క అభిప్రాయాలను కూడాను సమాజంలోకి విద్యార్థుల ద్వారా తీసుకెళ్లేటువంటి అవకాశము ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉంది. మన యొక్క అభిప్రాయాలు ఏది మంచిదో ఏది చెడు అనే విషయాన్ని విద్యార్థుల ద్వారా సమాజంలోకి పంపించే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఇవాళ ఏ వ్యక్తి అయినా సరే ఒక పై స్థాయికి రాజకీయంగా కానీ, వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగాల్లో కానీ పై స్థాయికి వెళ్తున్నాడంటే దగ్గర వాళ్ళు, దాయాదులు, బంధువులు అన్నది తీసుకుపడతారు. అది ఉపాధ్యాయుడు తనకు శిష్యుడు తనకంటే పై స్థాయిలో పోయంటే గర్వపడతాడు, గర్వంగా చెప్పుకుంటాడు. నాకంటే పై స్థాయికి వెళ్ళాడని చెప్పి ఏమాత్రం కుదుకు తీసుకోడు. ఇదిగోనయ్య నా శిష్యుడు ఎమ్మెల్యే అయ్యాడు, నా శిష్యుడు కలెక్టర్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి యొక్క అభిప్రాయం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఉన్నది. అందువల్ల ఉపాధ్యాయుడు మనం ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించకుండా సమాజంలో ఏదైనా పూర్వకాలంలో బతకలేని వాడు బడిపంతులున్నారు, తర్వాత బతుకు నేర్చిన వాడు బడిపంతులున్నారు, కానీ బతుకు నేర్పుతున్నవాడు బడిపంతులు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేస్తాం. ఎలా బతకాలో కూడా చెప్తున్నాడు ఇవాళ పరిస్థితుల్లో. ఇవాళ మనం చైనాలో చూసినట్టయితే మిగతా అందరి ఉద్యోగాల కంటే ఉపాధ్యాయుల జీతాలు ఎక్కువ. అక్కడ సాఫ్ట్వేర్ల కంటే, కలెక్టర్ కంటే, అన్ని డిపార్ట్మెంట్ల కంటే కూడా ఉపాధ్యాయులకి చైనాలో జీతాలు ఎక్కువ. అంటే కారణం ఏదైతే వాడి ఉద్దేశము ఉపాధ్యాయులు కానీ సరిగ్గా ఉంటే మంచి మోడ్ చేస్తాడు, మంచి ప్రోడక్ట్ వస్తుంది అనేటువంటి దృష్టితోటి వాళ్ళకి ఆలోచించేవాడు. అందువల్ల ఈ సందర్భంగా మనకి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతించినటువంటి ఉత్తమ గురువుల్ని మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ అంతర్జాతీయంగా దేశ విదేశాల నుంచి విద్యార్థులు అక్కడ చదువుకునేవాళ్ళు. అంతేకాదు అక్కడ చదువుకునే విద్యార్థి అమర్త్య సేన్ నోబెల్ బహుమతి చెప్పండి అందరూ. దసరా నవరాత్రుల భాగంగా 3వ రోజు అమ్మవారు శ్రీ లలితాదేవిగా, శ్రీ గాయత్రీదేవిగా, శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇచ్చారు. అద్దంకి పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో ఎంచేసి ఉన్న శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారిని శనివారం శ్రీ లలితాదేవిగా, దత్తపాతు క్షేత్రంలో అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా, 1000 స్తంభాల దేవాలయంలో అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరణ చేసి భక్తులకు దసరా సౌభాగ్యం కల్పించారు. దసరా నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం రాత్రి అమ్మవారి దేవస్థాన ఆవరణంలో శ్రీ లలిత కామేశ్వరి భక్త బృంద చీరాల వారిచే లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఏర్పాటు చేయగా భక్తులందరూ పాల్గొని ఉత్సాహంగా తిలకించారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దేవస్థానం నందు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గోత్రం గలవాడు, చక్కని అందం కలిగిన వాడు, పరకాంతలను కన్నెత్తి చూసేవాడు కాదు, శాంత స్వరూపుడు,
ఆనంద స్వరూపుడు. ఉద్యానవనంలో మీ పద్మావతిని చూసి వరుడైన మాడదలిచి నన్ను పెళ్లి విషయాలు మాట్లాడి రమ్మని పంపించారు. మీ సమ్మతిని తెలియజేయండి. మీకు సమ్మతమేనా? ఎలా విచారించి చేసుకున్నారనుకోండి, తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు. అరే ఈ అద్దంకి వాసనలు ఎంత డమాకులండి. ఏమండి మీ తరపున మీ దగ్గర నేను మాట్లాడగలుగుతానండి. అరే ఈ అద్దంకి వాసన ఎంత డమాకులండి. రాముడెవరో ఒకలా మాట అంటే వచ్చి మీ పిల్లలు ఇచ్చేస్తారా అంటే ఇచ్చేస్తామని చెప్తున్నారండి. ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఎంత డిమాండ్గా ఉందండి. మనం సరే అంటే ఎట్లా, మనకి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయంటే ఆ అమ్మగారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా ఒకలా మాట స్థానం వచ్చిన అమ్మగారు నమస్కారాలు జరుపుకుంటూ, అమ్మా మీ శ్రీనివాసుని నల్లని వాడని విన్నామే, మీకు ఏమి ఆశీర్వాదాలు ఉన్నాయి? మా పద్మావతి రాజభోగాలలో గారాభంగా పెరిగిందండి, కాబట్టి మరీ అడుగుతున్నాము, మీరు మరోలా భావించవద్దు. 14 లోకాలకు అధిపతురాలు అవుతుంది కాబట్టి మీరు ఆలోచించిన అవసరం లేదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మా శ్రీనివాసుడు అడుగడుగున ఆపదలు బాపేవాడు. 1000 నామాలతో పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి. రామ, కృష్ణ, మాధవ, కేశవ, జనార్దన, జగన్నాథ ఏ పేరును పిలిచినా పలికే శ్రీ మహావిష్ణుమూర్తి. కాబట్టి కాళ్ళు కడిగి కన్యాదానం చేయుటకు అరమర లేకుండా ఒప్పుకుంటే మీరు మేము ధన్యులమవుతాము. మీ కుమార్తెకు ఇలాంటి భర్త 3 లోకాలు తిరిగినా 14 లోకాలు వెతికినా ఎంత కట్నం ఇచ్చినా దొరకడు. కట్నం అనేసరికి కొద్దిగా ఆలోచనలా పడినట్టున్నారే. ఆడుకునే ఆనందంలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి సోదరులు దుర్మరణం చెందిన సంఘటన పంగుటూరు మండలం బోదవాడలో చోటు చేసుకుంది. బోదవాడ గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి, సిద్దురెడ్డి కలిసి ఇంటి వెనుక పొలంలో ఆడుకునేందుకు వెళ్ళగా కుక్కపిల్ల వెంట పడుతుండగా పరుగు పెడుతూ సిద్ధారెడ్డి పొలంలో ఉన్న నీటి కుంటలో పడిపోగా
తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో బ్రహ్మారెడ్డి కూడా నీటి కొంటలో పడిపోయాడు. సమీప పశువుల కాపరి గమనించి వారిని బయటికి తీశారు. అయినా అప్పటికి పిల్లలు 2 మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్న సిఐ మల్లికార్జునరావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన మనవళ్లు మృతి చెందడంతో తాత, నానమ్మ, తల్లిదండ్రులు కన్నీటి పర్వంతం అయ్యారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న ప్రేమ్ ఐ కేర్ ఆప్టికల్స్ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీన ఉచిత మెగా కంటి వైద్య శిబిరం జరుగుతుందని డాక్టర్ శాలం రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి ప్రాంతంలో ఉన్న ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతుంటే సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షించుకొని ఉచిత మందులు తీసుకొని వెళ్లాలని కోరారు. కంటి లోపల చుక్కలములు ఉంటే వారే ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తారని శాలం రాజు తెలిపారు. కావున అద్దంకి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలన్నారు. అలాగే భారీ తగ్గింపు ధరలతో కళ్ళజోళ్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. అద్దంకి నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారాలు. నా పేరు శాలం రాజు. ప్రేమ ఐ కేర్ అండ్ ఆప్టికల్స్ స్థాపించి 2 సంవత్సరాల సందర్భంగా మన ప్రేమ ఐ కేర్ ఆపోజిట్లో ఉచిత మెగా క్యాంపు నిర్వహిస్తున్నాము. కాబట్టి కంటి సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కళ్ళు చెక్ చేయించుకొని కంటి సమస్య ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కోరుతున్నాము. ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్కి ఉచితంగా చెకప్ చేసి ఉచితంగా మందులు ఇవ్వబడును. కళ్ళద్దాల మీద ప్రత్యేక డిస్కౌంట్ ఉంది కాబట్టి అద్దంకి నియోజకవర్గ గ్రామ ప్రజలు ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాం. ఇక్కడ క్యాంప్లో చెక్ చేసిన ప్రతి పేషెంట్కి ఒకవేళ శుక్లాలు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వారికి ఫ్రీగా ఆపరేషన్ చేయించబడుతుంది. కావున అందరూ కంటి పరీక్షలు చేయించుకోవాల్సిన కోరుతున్నాము. చిన్నపిల్లలు కూడా ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ల ద్వారా, ప్రత్యేకమైన మిషన్ల ద్వారా, కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు చేయబడుతుంది. కావున చిన్నపిల్లలు లేదా పెద్దవారు అందరూ వచ్చి ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానంగా ఎందుకు వస్తుంది చిన్న వయసు నుంచి? చిన్న వయసు నుంచి అంటే కొంతమందికి మ్యారేజ్ ఉన్న వాళ్ళు కూడా చిన్నపిల్లలకి సైట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి కంప్యూటర్ ద్వారా లేక ఫోన్ ద్వారా కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి కంటి సంబంధించి బ్లూరేస్ అనేటువంటి ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి అందరూ కంప్యూటర్ క్లాస్ పెట్టుకుంటున్నారు. కావున అందరూ చెకప్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అద్దంకి గ్రంథాలయంలో ఆదివారం విద్యార్థులకు చదవటం మాకు ఇష్టం కార్యక్రమంలో భాగంగా 3 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చేతి రాత పోటీలను నిర్వహిస్తున్నారని గ్రంథపాలకుడు సుగుణరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా సెలవుల సందర్భంగా చేతి రాత పోటీల్లో విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను కనబరిచి బహుమతులను గెలుపొందాలని సుగుణరావు చెప్పారు. ఈ పోటీల్లో 6 మందిని విజేతలుగా ఎంపికలు చేసి బహుమతులు అందజేయటం జరుగుతుందన్నారు. అద్దంకి పట్టణంలోని గవర్నమెంట్ మరియు ప్రైవేటు స్కూలు విద్యార్థులకు అద్దంకి లైబ్రరియన్ చుండూరు సుగుణరావు తెలియజేయనది ఏమనగా 6/10/2024 ఆదివారం గ్రంథాలయమనందు చదవడం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువు విద్యార్థులకు ఉదయం 9 గంటలకు చేతి వ్రాత పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తున్నాము. ఈ పోటీలలో పాల్గొనే విద్యార్థులకు ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులు 6 మంది విజేతలను ఎంపిక చేసి బహుమతులు
అందజేసేదము. కాబట్టి ఈ కార్యక్రమము దసరా సెలవులను ఉపయోగించుకోవలసిందిగా కోరుచున్నాము. ఏఎస్ఎంఎస్ సమాప్తం. నమస్కారం.